హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియో ద్వారా తూర్పు చాళుక్యులు రాజకీయ చరిత్ర గురించి తెలుసుకోబోతున్నాం. తూర్పు చాళుక్యులు మొదటి భాగం ఆల్రెడీ మనము అందించడం జరిగింది. ఇది రెండవ భాగము. అందులో భాగంగా రాజకీయ చరిత్ర అంటే రాజులు, వారి యొక్క పరిపాలించిన సంవత్సరాలు, వారికి ఉన్న బిరుదులు, వారు ఏమేమి చేశారో ఈ వీడియోలో తెలుసుకుందాం. విష్ణువర్ధనుడు 1 కుబ్జ విష్ణువర్ధనుడు 624 నుండి 642 వరకు ఇతను పరిపాలన చేశాడు. చూడండి, 24 తిప్పితే 42. ఇతను తూర్పు చాళుక్య రాజ్య స్థాపకుడు. బిరుదులు: విషమసిద్ధి, మకరధ్వజ, సర్వసిద్ధ కామదేవ, పరమ భాగవతుడు. స్థల, జల, వన, గిరి దుర్గాలను ఆక్రమించడం వలన ఇతను విషమసిద్ధిగా పిలువబడేను. స్థలం అంటే మామూలుగా మైదాన ప్రాంతము, జలం అంటే చెరువులు పక్కన ఆ ఏరియాలో, వనం అడవి ప్రాంతము, గిరి కొండల ప్రాంతం. ఇక్కడున్న నాలుగు వైపులా ఉన్న ఈ దుర్గాలను ఆక్రమించడం వలన ఇతను విషమసిద్ధిగా పిలువబడేను. కొప్పారం శాసనం 631. ఈ శాసనం ఇతను యువరాజుగా ఉండేది. ఈ శాసనం ప్రకారం ఇతను యువరాజుగా ఉండేది. చీపురుపల్లి శాసనం 641 క్రీస్తు శకం. ఈ శాసనం ప్రకారం ఇతనని మహారాజుగా ప్రకటించాను. ఉత్తరాన వంశధార నుండి ఇతని రాజ్యం వంశధార నుండి నెల్లూరులోని మానేరు వరకు కలదు. తిమ్మాపురం శాసనం ప్రకారం ఇతను విష్ణు భక్తుడు. ఇది అడుగుతాడు, ఇతను ఏ శాసనం ప్రకారం విష్ణు భక్తుడని అడుగుతాడు. తిమ్మాపురం శాసనం ప్రకారం ఇతను విష్ణు భక్తుడు. ఇతని భార్య అయ్యన మహాదేవి జైన మతస్థురాలు. ఈమె గుజరాత్కు చెందిన కెవరోరా అనే జైన మత సన్యాసుల కోసం ఇంద్రకీలాద్రి పర్వతం అనగా విజయవాడపై నెడుంబసది అనే విహారం నిర్మించింది. చైనా యాత్రికుడు హ్యూయన్సాంగ్ ఇతని కాలంలో ఆంధ్రలో పర్యటించాడు. ఇతనిని యాత్రికుల రారాజు అని కూడా అంటారు. ఈ శాసనాలు చూడండి. కొప్పారం శాసనం ప్రకారం విష్ణువర్ధనుడిని యువరాజుగా రెండవ పులకేశి పేర్కొన్నాడు. చీపురుపల్లి శాసనం ప్రకారం విష్ణువర్ధనుడిని మహారాజుగా పేర్కొన్నారు. తిమ్మాపురం శాసనం ప్రకారం కుబ్జ విష్ణువర్ధనుడిని విష్ణు భక్తుడిగా పేర్కొన్నారు. ఇతను చేజర్ల శాసనాన్ని వేయించాడు. ఈ శాసనంలో కొన్ని తెలుగు పదాలు ఉన్నాయి. ఇతను చేజర్ల శాసనాన్ని వేయించాడు. ఈ శాసనంలో కొన్ని తెలుగు పదాలు ఉన్నాయి. కుబ్జ విష్ణువర్ధనుడు మొదట తన రాజ్యాన్ని దివిసీమ వరకు విస్తరించినట్లు విశాఖ జిల్లాలోని కల్వకొండ శాసనం తెలుపుచున్నది. ఇతను 624 ఏడిలో స్వతంత్రత ప్రకటించుకున్నాడు. కానీ బాదామి చాళుక్యులు ఈ స్వతంత్రాన్ని గుర్తించలేదు. చివరిగా 631లో బాదామి చాళుక్యులు కుబ్జ విష్ణువర్ధనుడి నుండి యొక్క స్వతంత్రాన్ని గుర్తించారు. 631 క్రీస్తు శకం 631లో బాదామి చాళుక్యులు కుబ్జ విష్ణువర్ధనుడి యొక్క స్వతంత్రాన్ని గుర్తించారు. ఇతని రాజధాని పిష్టాపురం అనగా పిఠాపురం. ఇతను పిఠాపురంలో కుంతి మాధవ ఆలయాన్ని నిర్మించాడు. ఇతనితో పాటు బాదామి నుండి గొప్ప సైన్యాధిపతులు వేంగి రాజ్యానికి వచ్చారు. వారిలో ముఖ్యుడు బుధవర్మ. వేంగి రాజ్య విస్తరణలో బుధవర్మ కుబ్జ విష్ణువర్ధనుడికి తోడ్పడ్డాడు. దీంతో కుబ్జ విష్ణువర్ధనుడు గుంటూరులోని గిరి పశ్చిమ సీమ అనే ప్రాంతాన్ని బుధవర్మకు బహుమానంగా ఇచ్చాడు. ఇతను రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు మినహాయించి మొత్తం ఆంధ్రాని పరిపాలించాడు. హ్యూయన్సాంగ్ తన శ్రీకు గ్రంథంలో శ్రీకాకుళంలో నల్లని అటవీ ఏనుగులు ఉన్నాయని, ఆంధ్రాలో బౌద్ధ మతము క్షీణ దశలో ఉందని తెలిపాడు. కుబ్జ విష్ణువర్ధనుడి భార్య అయ్యన మహాదేవి జైన మతాన్ని ఆదరించి బెజవాడలో
నెడుం బసదిని జైనుల కొరకు నిర్మించింది. అయ్యన మహాదేవి గుజరాత్కు చెందిన కవరోరా జైన శాఖతో ప్రభావితమైంది. ఈ శాఖ వారి కొరకే నెడుం బసదిని నిర్మించింది. జైన మతంలో మొత్తం 5 శాఖలు ఉన్నాయి. మొదటిది సంఘం, రెండవది గణ, మూడవది గచ్చ, నాలుగవది అన్వయ, ఐదవది బలి. సంఘంలో మూల, ద్రావిడ, యవనియ, గౌలి అనే శాఖలు ఉన్నాయి. గణాలో దేశీ, బలత్కార, కెవరూర, వలహరి గణ. గచ్చాలో సరస్వతి, నంది, పుస్తక, మేష, పాషాణ శాఖలు ఉన్నాయి. మొదటిది సంఘం, రెండవది గణ. ఈ గణ విభాగంలోని దేశీ, బలత్కార, కెవరూర, వలహరి 3 శాఖలు ఉన్నాయి. 3 శాఖలలో మూడవది కెవరూర. అంటే మొత్తం 5 భాగాలు. ఒకటి సంఘం, రెండోది గణ, మూడోది గచ్చ, నాలుగవది అన్వయ, బలి. 5 బలి. దీంట్లో మూల, ద్రావిడియ, యవనియ, గౌలి అనే 4 ఉపశాఖలు కలవు. గణాలో దేశీ, బలత్కార, కెవరూర, వలహరి ఈ విభాగానికి చెందిన జైన మతం శాఖతో ఆమె ప్రభావితమైంది. వారి కొరకే నెడుం బసదిని నిర్మించింది. నెడుం బసది నిర్మించి వారికి ముసినికొండ గ్రామాన్ని దానం చేసింది. ఇతని భార్య బెజ్జ మహాదేవి పేరు మీదుగా బెజవాడ అనే పేరు వచ్చింది. 642 ఏడీలో పల్లవులలో గొప్పవాడైన 1వ నరసింహవర్మన్ మణిమంగళ యుద్ధంలో 2వ పులకేశిని హతమార్చి వాతాపికొండ అనే బిరుదును పొందాడు. ఆ సంవత్సరంలోనే కుబ్జ విష్ణువర్ధనుడు మరణించాడు. తర్వాత కుబ్జ విష్ణువర్ధనుడు తర్వాత జయసింహ వల్లభుడు వచ్చాడు. మొదటి జయసింహ వల్లభుడు 642 నుంచి 673 వరకు పరిపాలన చేశాడు. ఇతని బిరుదులు పృథ్వీ వల్లభ. ఈ బిరుదు గుణగా విజయత్తుడికి కూడా కలదు. సర్వసిద్ధి, విజయసిద్ధి, సర్వలోకాశ్రయ. ఇతను విప్పర్ల శాసనం వేయించాడు నరసరావుపేట తాలూకా. ఇది పూర్తిగా తెలుగులో ఉంది. ఇది ఒక గద్య శాసనం. పూర్తిగా తెలుగులో ఉన్న శాసనం ఇప్పర్ల శాసనం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఈ బిట్టు. ఇప్పర్ల శాసనం ఇతను వేయించాడు. మనకు తెలుసు క్రీస్తు పూర్వంలోనే శాతవాహనుల కాలంలో తెలుగు భాష ఉండేది. ఇది ద్రావిడ భాష నుండి పుట్టింది. తెలుగులో మొట్టమొదటి పదమైన నాగబు అమరావతి శాసనంలో పేర్కొనబడింది. అదేవిధంగా హాలుని గాథ సప్తశతిలో కొన్ని తెలుగు పదాలు పేర్కొనబడ్డాయి. ఉదాహరణకు అందం, అత్త, అద్దం, పొట్ట మొదలైన పదాలు దాంట్లో ఉన్నాయి. ఇక్షాకుల కుల కాలం నాటి తెలుగు పదాలు రెమ్మనక, అనికి, అడవి, యెహోవా, బాపి. విష్ణు కుండినుల ఈపురు శాసనంలో కొన్ని తెలుగు పదాలు ఉన్నాయి. ఈ శాసనంలో మంచన్య అనే తెలుగు పేరు ఉంది. విష్ణు కుండినుల నాటి చిక్కుళ్ళ తామ్ర శాసనంలో విజయరాజ్య సంవత్సరంబుల్ అనే తెలుగు కావ్యం ఉంది. రేనాటి చోళులు తెలుగు శాసనాలను వేయించిన మొదటి రాజులు. తెలుగులో మొదటిగా వేయబడిన శాసనాలు గద్య రూపంలో ఉన్నాయి. తెలుగులో మొట్టమొదటి శాసనం కలమల్ల శాసనం. దీనిని క్రీస్తు శకం 575లో రేనాటి చోళుడు ధనుంజయుడు ఎరికల ముత్తు కడపలోని ఎర్రగుడిపాడిలో వేయించాడు. ఇది గద్య శాసనం. ఇది పూర్తిగా లభించడం లేదు. పూర్తిగా లభిస్తున్న తెలుగు శాసనం ఎర్రగుడిపాడు శాసనం. ఇది కూడా గద్య శాసనమే. దీనిని ధనుంజయుడు కుమారుడు పుణ్యకుమారుడు ఎర్రగుడిపాడిలో వేయించాడు. ఇతను పొట్లదుర్తి, మాలేపాడు అనే శాసనాలను కూడా వేయించాడు. వేంగి చాళుక్య రాజ్య స్థాపకుడైన కుబ్జ విష్ణువర్ధుని యొక్క చేజర్ల శాసనంలో కొంత భాగం తెలుగులో లభించింది. ఇది కూడా గద్య శాసనమే. తర్వాత ఈ జయసింహ వల్లభుడు పూర్తిగా తెలుగు శాసనం ఒకటి వేయించాడు. ఇది కూడా గద్య శాసనమే. తెలుగులో మొట్టమొదటి పద్య శాసనమైన అద్దంకి శాసనాన్ని పాండురంగడు వేయించాడు. పాండురంగడు గుణగా విజయత్తుడు సైన్యాధిపతి. తర్వాత జయసింహ వల్లభుడు
పిఠాపురం నుండి వేంగిపట్నంకు తన రాజధానిని మార్చాడు. వేంగిపట్నం అనగా ప్రస్తుతం చిన్నవేగి, పెదవేగి, దెందలూరు. ఇతని కాలం నుండే పల్లవులతో విభేదాలు ప్రారంభమయ్యాయి. వేంగి పల్లవ రాజ్యాల మధ్యనకల కందుకూరు నుండి నెల్లూరు వరకు బోయ జాతి వారు విస్తరించి ఉన్నారు. ఆ సమయంలో పల్లవుల ఆధీనంలో ఉన్న బోయ కొట్టాలను జయసింహవల్లభుడు జయించాడు. పల్లవుల కొలువులో ఉన్న దండి మహాకవి నాడు బ్రాహ్మణులు బోయలకు విద్యాబోధన చేస్తూ వారికి సంస్కృతి నాగరికత పట్ల అభిమానం కల్పించడం చూసి తన దశకుమార చరిత్రలో బ్రాహ్మణులు కిరాతుల భోజనం చేస్తూ వారితో కలిసి నివసిస్తున్నారని నిరసన వ్యక్తం చేశాడు. దండి పల్లవరాజు అయిన నరసింహ ఆస్థాన కవి. విశాఖపట్నం పక్కన యలమంచిలి తాలూకాలో సర్వసిద్ధి నగరాన్ని నిర్మించాడు. జయసింహవల్లభుడు అసనాపురం ఘటిక స్థానం స్థాపించాడు. ఈ కాలం నాటి సంస్కృతి విద్యాలయాలను ఘటిక స్థానం అని పిలుస్తారు. కళింగాంధ్ర ప్రాంతంలోని శత్రుశేషాన్ని సైతం జయసింహవల్లభుడు అంతం చేసినట్లు అతని పొలమూరు శాసనం సూచిస్తున్నది. జయసింహవల్లభుడు తర్వాత ఇంద్ర భట్టారకుడు అధికారంలోకి వచ్చాడు. ఇతని బిరుదులు త్యాగదేను, మకరధ్వజ. ఇతను కేవలం 7 రోజులు మాత్రమే పాలించాడు. ఇతను కొండ నాగూరు శాసనాన్ని వేయించాడు. ఇతను అతి తక్కువ కాలం పరిపాలించిన రాజు. ఇతని తర్వాత విష్ణువర్ధనుడు రెండో విష్ణువర్ధనుడు అధికారంలోకి వచ్చాడు. బిరుదులు సర్వలోకాశ్రయ, ప్రళయాదిత్య. ఇతను రేయూరు శాసనాన్ని వేయించాడు. కమ్మ రాష్ట్రంలోని పల్నాడు విషయంలోని కొన్ని గ్రామాలను బ్రాహ్మణులకు అగ్రహాలకు ఇచ్చినట్టు ఇతని శాసనాలు తెలియజేస్తున్నాయి. ఇతను కొల్లేరు చెరువుకు తొలిసారిగా ఆనకట్ట నిర్మించాడు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇతను కొల్లేరు చెరువుకి తొలిసారిగా ఆనకట్టను నిర్మించాడు. ఇతను కొల్లేరు చెరువుకి తొలిసారిగా ఆనకట్టను నిర్మించాడు. తర్వాత మంగి యువరాజు. ఇతను రాజు అయిన తర్వాత కూడా చాలా సంవత్సరాలు పరిపాలించడం వల్ల ఇతను సుమారుగా 25 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ముందుగా ఇతను యువరాజు అని పిలుస్తారు. కానీ ముందు యువరాజు అని పిలవడం వల్ల రాజు అయినప్పటికీ అతన్ని యువరాజుగానే పిలువబడ్డాడు. బిరుదులు విజయసిద్ధి, విజయాదిత్య. తన రాజ్యమును విశాఖపట్నం నుండి ఒంగోలు వరకు విస్తరించినట్లు ఇతని శాసనాల ద్వారా తెలుస్తున్నది. ఇతనికి 2 భార్యలు. మొదటి భార్యకు జయసింహవల్లభుడు కొక్కిలి విక్రమాదిత్యుడు, రెండో భార్యకు మూడు విష్ణువర్ధనుడు పృథ్వీపర కుమార్తె కలదు. 706 నుండి 718 వరకు జయసింహవల్లభుడు అంటే మొదటి భార్యకు పుట్టిన కుమారుడు పాలించాడు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.